వంశీ కస్టడీకి సంబంధించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. 3 రోజుల పోలీస్ కస్టడీకి విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు అనుమతించింది. 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీకి అనుమతించింది. వంశీకి వెస్టర్న్ టాయిలెట్ అలాగే మంచం ఏర్పాటు లాంటి సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. మా ప్రతినిధి రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, పోలీస్ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు వంశీతో ఎటువంటి విచారణ జరగనుంది, ఎటువంటి ప్రశ్నలు సంధించనున్నారు? అంటే శ్రీదేవి, ఏదైతే ఈ టీడీపీ కార్యాలయం గన్నవరానికి సంబంధించిన టీడీపీ కార్యాలయం మీద దాడి చేయటం, ఆ తర్వాత ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి సత్యవర్ధన్ ఉన్నాడో అతన్ని కిడ్నాప్ చేయటం, ఆ తర్వాత అతన్ని బెదిరించడం లాంటి ఆరోపణల మీద ప్రజెంట్ అయితే మాత్రం వల్లభనేని వంశీ మాజీ గన్నవరం ఎమ్మెల్యే అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన కస్టడీలో రిమాండ్ కస్టడీలో ఉన్నారు. రేపటితో అతను రిమాండ్ కస్టడీ పూర్తవుతున్నటువంటి నేపథ్యం. అయితే అసలు ఈ కిడ్నాపింగ్ తర్వాత బెదిరింపులే కాకుండా కూడా ఏదైతే గన్నవరంకి సంబంధించి పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో కూడా ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ. దీనికి సంబంధించి సిఐడి అయితే మాత్రం పీటీ వారెంట్ కోసం కోర్టుని కోరినటువంటి నేపథ్యంలో కోర్టు అయితే మాత్రం అనుమతించడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే పీటీ వారెంట్ ఉందో ఆ పీటీ వారెంట్లో చెప్పిన విషయం ఏంటంటే ఇతని మీద మరొక కేసు ఉంది, అదే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో ప్రధాన ముద్దాయి, కాబట్టి ఇతను కనుక కస్టడీకి ఇచ్చినట్టయితే మాత్రం సమాచారం రాబట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడైతే మాత్రం ఆయన్ని రేపటి నుంచి 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఈ కస్టడీకి సంబంధించి మొత్తంగా కూడా 3 రోజులు కస్టడీ ఉంటుంది. ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కస్టడీకి సంబంధించి పోలీస్ కస్టడీలో తీసుకొని ఆయన్ని విచారించడం జరుగుతుంది. ప్రధానంగా ఆ లాయర్ సమక్షంలోనే విచారణ జరగాలని కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించిన అంశాలకు సంబంధించి దీనికి కారణాలు ఏంటి, రేపు అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించిన అంశాలు అయితే మాత్రం కొంచెం కీలకం కానున్నాయి. ఎందుకంటే అక్కడ దాడి చేయటం, దాడి చేసిన తర్వాత అక్కడ విధ్వంసం సృష్టించడం, ఆ ఆఫీసులోనే కాకుండా ఆఫీస్ బయట ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేయటం, అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ ముందు ఉన్నటువంటి టీడీపీ సంబంధించిన కార్యకర్తలు నాయకులకు సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పు పెడతాం, ఇలాంటి పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం కావాల్సినంత ఎవిడెన్స్ అయితే సేకరించారని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి కెమెరాలు కానివ్వండి, మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది తీసినటువంటి విజువల్స్, అప్పుడు మొబైల్స్తో తీసిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కూడా పూర్తిగా కూడా సమాచారం సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ చూపిస్తూ అయితే మాత్రం రేపటి నుంచి 3 రోజుల పాటు వల్లభనేని వంశీకి సంబంధించి వంశీని ప్రశ్నించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇదే కాకుండా కూడా ఆయన అయితే కస్టడీలో తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడైతే రిమాండ్లో ఉన్నాడో, రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఉన్నటువంటి ఈ అనారోగ్య సమస్యలని అన్నింటినీ కూడా కోర్టులో ఆయన తరపున ఉన్నటువంటి లాయర్ అయితే చెప్పినటువంటి నేపథ్యంలో ఆయనకి సంబంధించి ప్రధానంగా స్పాండిలైటిస్ ఉన్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. అలాగే కూడా ఆయనకి సంబంధించి ఇంకా కాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి రుగ్మలతో బాధపడుతున్నట్టుగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టు అయితే మాత్రం ఆయనకి వెస్టర్న్ టాయిలెట్ అదేవిధంగా కూడా బెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే ఈ వల్లభనేని వంశీని రేపు కస్టడీలోకి తీసుకోవడం నేపథ్యంలో కీలకంగా మారనుంది. ఏదంటే గన్నవరానికి సంబంధించి టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఆ దాడి చేసి విధ్వంసం సృష్టించడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ కంప్యూటర్ ఆపరేటర్ అంటే టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి అయితే మాత్రం ఫిర్యాదు చేశాడు. టీడీపీ ఈ నాయకుల ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినటువంటి ఈ పరిస్థితుల్లో ఆ కేసును అయితే ఫార్వర్డ్ అవుతున్నటువంటి పరిస్థితి, కీలకంగా మారినటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో మాత్రం ఒక్కసారిగా ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్ తానుకి సంబంధించి ఆ కేసుకి తనకి ఏ సంబంధం లేదని కొంతమంది ఈ ప్రోద్బలంతోనే తాను దానికి ఫిర్యాదు చేశానని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు షాక్ అయిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్వాపరాలు పరిశీలించిన మీదట సత్యవర్ధన్ని భయపెట్టడం, కిడ్నాప్ చేయడం వంటి అంశాలు బయటకు వచ్చి ఆ తర్వాతనే ప్రెజెంట్ అయితే మాత్రం వల్లభనేని వంశీ అయితే మాత్రం ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. రేపటి నుంచి మాత్రం 3 రోజుల పాటు అతను అయితే పోలీస్ కస్టడీలోకి తీసుకొని సిఐడి అధికారులు అయితే ప్రశ్నించున్నారు. థాంక్యూ రవికృష్ణ.